ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 10. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. నిఫ్టీ ఓపెనింగ్ వచ్చి 17,566 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 17,442 దగ్గర లో తీసుకుంది. అలాగే 17,566 10 పైసలు హై వచ్చింది. క్లోజింగ్ వచ్చి 17,534 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు ఓపెనింగ్ హై దగ్గరలోనే క్లోజ్ అయింది. మళ్ళీ నిన్న మనం చెప్పుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్స్ బాగున్నాయి. నిన్న మనకి హాలిడే కానీ అదర్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ అయినాయి. యుఎస్ మార్కెట్స్ కానీ యూరోప్ కానీ వాళ్ళు వచ్చి చూసుకుంటే నిఫ్టీ వచ్చి 9 పాయింట్స్ ప్లస్లో ఉంది. సో రేపు ఎక్స్పైరీ గురువారం. నిఫ్టీ మనం 17,500 కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 15,500 కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అలాగే నిఫ్టీ 17,500 దగ్గర మళ్ళీ వచ్చినప్పుడు బయింగ్ చేసుకోండి. టార్గెట్ 17,700, స్టాప్ లాస్ 17,350. ఇది నిఫ్టీ రేంజ్. సో నిఫ్టీ పాజిటివ్గానే ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 38,298 దగ్గర ఓపెన్ అయింది. హై 38,402, లో వచ్చి 38,155, క్లోజ్ వచ్చి 38,287 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 50 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది మొత్తం ఇండెక్స్ అన్నిట్లోకి. ఎందుకంటే ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది మంచి స్ట్రాంగ్ మూమెంట్ ఉంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా బాగా సపోర్ట్గా ఉన్నాయి. సో ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది మంచి పాజిటివ్గా ఉంది. సో దీని టార్గెట్ వచ్చి ఇది మళ్ళీ కూడా 38,200, 300 మధ్య బయింగ్ చేసుకోవచ్చు. టార్గెట్ 38,400 నుంచి 600. స్టాప్ లాస్ 38,000 బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. దీన్ని 38,000 బిలో స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి మంచి ఎర్నింగ్ రిస్క్ రివార్డ్ వచ్చే అవకాశం కనపడుతుంది. సో ఇది క్లోజింగ్ వచ్చి 38,247 దగ్గర క్లోజింగ్ ఉంది. అలాగే రేపు మార్నింగ్ కాల్ ఆప్షన్ తీసుకోండి. 38,300 కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అది టార్గెట్ వచ్చి 200 పాయింట్స్ టార్గెట్ ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ మీద ఇవాళ ఎఫెక్టివ్గా అయ్యే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద మా ఒపీనియన్. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇవాళ ఓపెనింగ్ వచ్చి 58,970 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 58,583 దగ్గర లో వచ్చింది. హై 58,984 దగ్గర హై వచ్చింది. క్లోజింగ్ వచ్చి 58,817. ఇది 35 పాయింట్లు మైనస్తో క్లోజ్ అయింది. -0.06 క్లోజింగ్. అలాగే వాళ్ళు టాప్ గెయినర్స్ తీసుకుంటే టాటా స్టీల్ వచ్చి 2%, దాదాపు 1.9% పెరిగింది. అలాగే భారతీ ఎయిర్టెల్ 1.5%, ఎందుకంటే దీనికి 5G స్పెక్ట్రమ్ వచ్చింది. రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇది బాగా వచ్చింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 848, బ్యాంకింగ్ కూడా స్ట్రాంగ్ బ్యాంకింగ్ ఉన్నాయి ఇవాళ. అలాగే ఎల్ఎన్టీ మనం లాస్ట్ టైమే టార్గెట్ ఇచ్చాం. 1850 నుంచి 1900 వరకు ఇది వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చి 1% ప్లస్. సో టాప్ లూజర్స్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్స్ -2.6% పెరిగింది. ఎందుకంటే ఇది బాగా నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది దీనిలో కంపెనీలో. ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి ఇది వచ్చింది. కాబట్టి ఇది మళ్ళీ ఏదైనా 7,000 దగ్గర వచ్చినప్పుడు బయింగ్ చేసుకోవచ్చు. ఇంకొక 1% డౌన్ అయితే బయింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్టీపీసీ -2.2% డౌన్ అయింది. హెచ్సిఎల్ టెక్ -1.4, విప్రో -1.3, ఏషియన్ పెయింట్ ఇది కూడా చాలా నాన్ స్టాప్గా పెరిగింది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఏషియన్ పెయింట్ మళ్ళీ 3380 కానీ 3380 దగ్గర 34,000 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ 35,000, 3,500 దాకా టార్గెట్ ఉంది. అలాగే కోటక్ బ్యాంక్ కూడా ఇది బ్యాంకింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది 1820, రేపు 1820 ఆ రేంజ్ వచ్చినప్పుడు బై చేసుకోండి. 1850, 1870 దాకా టార్గెట్ ఉంది. రిలయన్స్ రీటైల్లో రిలయన్స్ కంపెనీ వచ్చి 30,000 crores ఇన్వెస్ట్ చేశారు. దాదాపు ఇప్పుడు ఇయర్ మొత్తం 30,000 crores ఇన్వెస్ట్ చేశారు. 2,500 స్టోర్స్ని యాడ్ చేసుకున్నారు. సో టోటల్
యాడెడ్ వచ్చి 11.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ వీళ్ళు ఇప్పుడు వేర్ హౌస్ ఉంది. టోటల్ వేర్ హౌసింగ్ స్పేస్ వచ్చి 22.8 మిలియన్ స్క్వేర్ ఫీట్. సో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్కి వెరీ పాజిటివ్. అలాగే ప్రెస్టేజ్ ఎస్టేట్ ఒక స్ట్రాంగ్ ప్రీసేల్స్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. టోటల్ బుకింగ్ వాల్యూ వచ్చి 3,000 crores వచ్చాయి. సో ఇది వెరీ పాజిటివ్ నెంబర్స్ ఈ కంపెనీకి. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ అప్రూవ్డ్ ప్రైస్ ఆఫ్ QIP ఫర్ 580 రూపీస్ పర్ షేర్స్. దీనికి ప్రీమియం కూడా 1.83% డిస్కౌంట్ ఫ్లోర్ ప్రైస్ మీద తగ్గించారు. ఈ కంపెనీకి పాజిటివ్. అలాగే స్ట్రైడ్ ఫార్మా వచ్చి ఫైనాన్షియల్ న్యూసెస్. స్ట్రైడ్ ఫార్మా ఈ కంపెనీ ఏంటంటే టార్గెట్ చేసింది 20 ప్రొడక్ట్స్ ఎవ్రీ ఇయర్ US మార్కెట్లో లాంచ్ చేయాలని. అండ్ వెరీ గుడ్ గ్రోత్ అనేది చూస్తున్నారు. $250 million గ్రోత్ అవుట్లుక్ చూస్తున్నారు FY23కి. ఇది పాజిటివ్ ఈ కంపెనీకి. అలాగే గ్రాన్యూల్స్ ఫార్మా వచ్చి బైబ్యాక్ ఆఫ్ 4 షేర్స్ని బైబ్యాక్ రేట్ ఫిక్స్ చేశారు 400 రూపీస్ పర్ షేరు. ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే HDFC బ్యాంక్ ఇంక్రీజ్ ఇట్స్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ MCLR, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. ఇది ఇంక్రీజ్ చేశారు 10 basis points. సో ఇది దీనికి పాజిటివ్. అలాగే NTPC ఇది లార్జెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ కంపెనీ ఇన్ ఇండియా. ఇది న్యూక్లియర్ ఎనర్జీని కూడా జనరేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది హర్యానాలో కడుతున్నారు. సో ఇది దీనికి పాజిటివ్గా ఉంది. సో ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్కారం.